దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన సెక్షన్ 17A వ్యవహారంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. అసలు ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించిందా లేక చుక్కెదురైందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్పై 3 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో 2 న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేసులో అత్యంత కీలకంగా భావిస్తూ వచ్చిన సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తిస్తుందని ఒకరు, వర్తించదని మరొకరు తీర్పు ఇవ్వడంతో కేసు ఎటూ తేలకుండా మిగిలిపోయింది. చేసేది లేక కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్కు రిఫర్ చేశారు. అసలు ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబుకు ఊరట లభించిందా లేక చుక్కెదురైందా అనే చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది తెలియాలంటే కేసు పూర్వాపరాలు, 2 న్యాయమూర్తులు ఏమన్నారో స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వివరాలు మీకోసం. ఏపీ స్కిల్ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A తనకు వర్తిస్తుందని, అందుకే ఈ అరెస్టు అక్రమమని వాదిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. ఈ పిటిషన్ను తొలుత ఏసీబీ కోర్టు, ఆ తర్వాత ఏపీ హైకోర్టు కొట్టివేశాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో సవాలు చేశారు చంద్రబాబు. దీనిపై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీల ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. అక్టోబర్ 17న తీర్పు రిజర్వ్ చేసింది. 3 నెలల తర్వాత ఇవాళ తీర్పు వెలువడినా స్పష్టత లేకుండా సాగింది. ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అభిప్రాయపడితే సెక్షన్ 17A వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది తెలిపారు. దాంతో కేసును సుప్రీంకోర్టు సీజేఐకు రిఫర్ చేస్తూ పిటిషన్ డిస్పోజ్ చేశారు. ఇక సీజేఐ నిర్ణయం మేరకు త్రిసభ్య లేదా 5 సభ్యుల ధర్మాసనం మళ్లీ మొదటి నుంచి కేసు విచారించనుంది. అసలు జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు సారాంశం: ఈ కేసులో చంద్రబాబు సెక్షన్ 17A వర్తిస్తుంది. కేసు విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తుకు ఈ అరెస్టును వర్తింపచేయకూడదు. చంద్రబాబు కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13/1/M, 13/1/D, 13/2 ఇవి వర్తించవు. అయితే చంద్రబాబుకు ట్రయల్ కోర్టు విధించిన రిమాండ్ ఆర్డర్ కొట్టివేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ అక్రమం కాదు. రిమాండ్ చెల్లుతుంది, కొనసాగుతుంది. ఇక జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పు సారాంశం: ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా కేసు క్వాష్ చేయలేం. పాత కేసులకు సెక్షన్ 17A వర్తించదు. సవరణ వచ్చిన తర్వాత కేసులకు మాత్రమే సెక్షన్ వర్తిస్తుంది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులకు సెక్షన్ 17Aతో ముడిపెట్టి ఊరట ఇవ్వడం తగదు. సెక్షన్ 17A అవినీతికి రక్షణగా ఉండకూడదు. గవర్నర్ అనుమతి లేనంత మాత్రాన ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేం. ఈ తరహా కేసులో సెక్షన్ 17A వర్తింపచేస్తే అన్ని కేసులకు ఇదే వర్తిస్తుందనే వాదన ప్రారంభమై న్యాయ ప్రక్రియ అపహాస్యమవుతుంది. ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ వేసిందే ట్రయల్ కోర్టు విధించిన రిమాండ్ అక్రమమైనందున కేసు కొట్టివేయాలనే ప్రధాన ఉద్దేశంతో. అందుకే సెక్షన్ 17Aను తెరపైకి తీసుకొచ్చి అదే అంశంపై వాదనలు కొనసాగించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో జస్టిస్ అనిరుద్ధ బోస్ చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తిస్తుందని చెప్పినా ట్రయల్ కోర్టు విధించిన రిమాండ్ ఆర్డర్ కొట్టివేయలేమని, అనుమతి లేదనే కారణంతో రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదని చెప్పారు. అటు మరో న్యాయవాది జస్టిస్ బేలా త్రివేది అయితే చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదని చెప్పేశారు. దాంతోపాటు సెక్షన్ 17Aను ఈ కేసుకు ముడిపెట్టలేమన్నారు. అధికారం అడ్డు పెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి సెక్షన్ 17A రక్షణగా ఉండకూడదన్నారు. గవర్నర్ అనుమతి లేదనే కారణంతో కేసును కొట్టివేయలేమన్నారు. అంటే సెక్షన్ 17A వర్తిస్తుందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే చంద్రబాబు ఆశించిన రిమాండ్ కొట్టివేత లేదా కేసు కొట్టివేత అంశాన్ని 2 న్యాయమూర్తులు స్పష్టంగా నిరాకరించారు. అంటే ఈ కేసులో చంద్రబాబుకు స్పష్టంగా చుక్కెదురైందనే భావించాలన్నది నిపుణుల అభిప్రాయం. ఇప్పుడు సుప్రీంకోర్టు సీజేఐ ముందు మరోసారి విచారణకు సిద్ధం కావాల్సిందే.